అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా కోసం అభిమానులు ఏ స్థాయిలో ఎదురు చూస్తున్నారు. ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అన్నీ అనుకున్నట్టు జరిగితే సినిమా ఈ పాటికి బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేసేదేమో కానీ సుకుమార్ పర్ఫెక్షన్ ప్లాన్తోనే ఈ సినిమాను ఆలస్యం చేస్తున్నాడు. మొత్తానికి ఈ సినిమాను ఆగస్టు 15వ తేదీన ఖచ్చితంగా విడుదల చేస్తామని మైత్రి మూవీ మేకర్స్ అయితే ఎప్పటికప్పుడు క్లారిటీ ఇస్తూనే ఉంది. ఎలాంటి పోస్టర్ రిలీజ్ చేసినా కూడా అందులో ఖచ్చితంగా రిలీజ్ పోస్టర్ను ప్రత్యేకంగా హైలైట్ చేస్తుంది. కాబట్టి సినిమా మళ్ళీ వాయిదా పడే అవకాశం లేదని అభిమానులు కూడా ఒక నమ్మకంతో అయితే కనిపిస్తూ ఉన్నారు. అయితే పుష్ప 2 సినిమాతో ఎలాగైనా బాక్స్ ఆఫీస్ వద్ద తప్పకుండా 1000 కోట్ల మార్కుని అందుకోవాలని అనుకుంటున్నారు. అందుకు తగ్గట్టుగానే అల్లు అర్జున్ సుకుమార్ కూడా చాలా హార్డ్ వర్క్ అయితే చేస్తున్నారు. ఇక మైత్రి మూవీ మేకర్స్ అయితే ఖర్చుకు ఏమాత్రం వెనకాడకుండా ఈ సినిమాను నిర్మిస్తుంది. ప్రమోషన్ల విషయంలో కూడా అసలు తగ్గడం లేదు. ఇక ఎప్పటికప్పుడు ఏదో ఒక పోస్టర్ ద్వారానే సరే ఈ సినిమాపై పాజిటివ్ వైబ్రేషన్స్ అయితే క్రియేట్ అయ్యేలా చేస్తున్నారు. అయితే ఈ సినిమాపై 1000 కోట్ల మార్కుని అందుకోవాలంటే పోటీగా పెద్ద సినిమాలు కూడా ఏమీ రాకూడదు. అయితే ఈ సినిమాకు బాలీవుడ్ లో ఒక గట్టి పోటీ ఉండే అవకాశం ఉందని అర్థమవుతుంది. అజయ్ దేవగన్ సింగం సిరీస్ లో భాగంగా వస్తున్న సింగం అగైన్ ప్రాజెక్ట్ కూడా ఆగస్టు 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఈ సినిమాకు డైరెక్టర్ షెట్టి అనే అతను పాత మసాలా కామెడీ ఈసారి వర్కౌట్ కాదు అనేలా కామెంట్స్ అయితే చాలానే వచ్చాయి. అయితే ఈ సినిమాను కూడా అంత తక్కువ అంచనా వేయడానికి వీలు లేదు. అజయ్ దేవగన్ రోహిత్ శెట్టితో ఇప్పటికే 10 సినిమాలు దాకా చేశాడు. ముఖ్యంగా వీరి కాంబినేషన్ లో వచ్చిన గోల్మార్ ఫ్రాంచైజీ సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్లు అయితే అందుకున్నాయి. ఇక సింగం సిరీస్లు కూడా బాగానే క్లిక్ అయ్యాయి. అంతేకాకుండా అజయ్ దేవగన్ టైం కూడా ఇప్పుడు బాగానే నడుస్తుంది. రీసెంట్ గా నటించిన సైతా సినిమా కాస్త ఫ్లాప్ టాక్ అందుకున్నప్పటికీ బాక్స్ ఆఫీస్ వద్ద ఏకంగా 200 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు అయితే అందుకోవడం విశేషం. కాబట్టి ఈ సింగం కాంబినేషన్ కూడా తక్కువ అంచనా వేయడానికి వీలు లేదు. ఖచ్చితంగా బాలీవుడ్ లో కూడా క్లిక్ అయితేనే పుష్ప 2 సినిమా 1000 కోట్ల మార్కెట్ ను రీచ్ అవుతుంది. కాబట్టి పోటీలో బలంగా నిలవాలి అంటే ప్రమోషన్లు కూడా అంతకు మించి అనేలా ఉండాలి. అప్డేట్లు కూడా ఓపెనింగ్స్ కు ఉపయోగపడాలి. మరి ఆ దిశగా పుష్ప 2 సినిమా సింగం కాంబినేషన్ కు పోటీని ఇస్తుందో లేదో చూడాలి.